మన గార్డెన్‌లో పెస్ట్ ఎంత మొక్కల్ని పాడు చేస్తాయో, ఎలుకలు కూడా మన గార్డెన్‌ని ఇంకా విపరీతంగా పాడు చేస్తున్నాయి కదండీ! చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లమ్ ఎలుకలు, అలాగే పందికొక్కులు. గార్డెన్‌లోకొచ్చి గోయలు చేసేయడం, అలాగే మొక్కలు కింద రూట్స్ నుంచి కట్ చేసేసి మొక్కల్ని చంపేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాయి. సో, ఆహ్, వాటిని మనం ఎలాగా గార్డెన్ నుంచి తరిమేయాలి అనేది ఈరోజు వీడియో. నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. సో గార్డెన్లోకి అసలు ఎలుకల్ని రానివ్వకుండా ఉంటే వాటిని తరిమేయడం సెకండ్ థింగ్ కదా. సో ఫస్ట్ అయితే మనం గార్డెన్కి అవి ఎందుకు వస్తున్నాయి, వేటి కోసం అయితే వస్తున్నాయి అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎలుకలకి బాగా ఇష్టమైనది కూరగాయలు అలాగే వెజిటబుల్స్లో ఉన్న ఆనియన్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. సో వాటి స్మెల్కి అట్రాక్ట్ అవి ఇవి త్వరగా మనకి గార్డెన్లోకి వస్తుంటాయి. సో మనం వాటిని ఎలాగ ప్రివెంట్ చేయాలనంటే మనం వాడే ఆనియన్ని వాటికి ఆయుధం కింద యూస్ చేసుకుని ఒకటి మనం టిప్ అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ వాటిని రానివ్వకుండా మనం ఎలాగ గార్డెన్ని క్లీన్గా ఉంచుకోవాలనేది నేను చెప్తున్నాను. ఆనియన్స్ అనేవి మనం ఫెర్టిలైజర్స్ కింద అలాగే వాటికి మంచిగా పీల్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం. సో వాటి వల్ల ముందు ఎలుకలు వస్తున్నాయి. సో వాటిని కొన్ని రోజులు ఆపేయండి అని అంటే నేను చెప్పే టిప్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ప్రస్తుతానికి అది ఆపుదాం. ఎందుకనంటే ఆ స్మెల్కి ఎలుకలు వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి వాటిని ఆపిన తర్వాత మళ్ళీ మీరు రిపీట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఎన్వి అవి కడుగుతారు కదండి, వాటి యొక్క వాటర్ని కూడా నార్మల్గా వేసేస్తుంటారు. అంటే ఇది కూడా మంచిది అని చెప్పేసి మొక్కలకి వేస్తుంటారు. సో దాని వల్ల కూడా ఎలుకలు అనేవి అట్రాక్ట్ అయ్యి ఆ స్మెల్కి వస్తాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే మన మొక్కల్ని మధ్యలో చిన్న చిన్న రంధ్రాల కింద చేసేసి అవి వాటిలో ఉండడానికి చూస్తాయి. కాకపోతే ఇవి పాట్స్ కదా, ఓకే ఇవి పాట్స్ అని చెప్పేసి రంధ్రం చేసేసి వెళ్ళిపోతాయి. కానీ కింద ఉన్న రూట్స్ని అంటే కొన్ని మనకి దుంప జాతి పెంచుకుంటాం, పొటాటోస్ ఇంకా అలాగే రాడిష్ ఇలాంటివి పెంచుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే దుంపల్ని కూడా తినేస్తాయి. వాటికి దుంపలు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటివి మనం కొన్ని రోజులు ఆపి, అంటే ఆ స్మెల్ అనేది వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఇలాంటి ఎన్వి వాటర్ కానీ ఆనియన్స్ కానీ ఇంకా ఇలాంటివి కొన్ని రోజులు ఆపిన తర్వాత నేను చెప్పే టిప్స్ పాటించి తర్వాత మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సరే అయితే ఈరోజు మనం ఏమేమి యూస్ చేస్తే మనకి ఎలుకలు అనేవి కంట్రోల్ అవుతాయో కొన్ని టిప్స్ చెప్తాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి పొగాకు కాడలండి. పొగాకు కాడల్ని మనం ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో, అంటే గార్డెన్లో చాలా ప్లేసెస్లో మనకి ఎలుకలు వస్తూ తిరుగుతూ ఉంటాయి కదా, కొన్ని మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ పొగాకు కాడల్ని ఇలా చిన్నగా పీసెస్ కింద కట్ చేసి మనం ఎక్కడైతే వస్తున్నాయని అనుకుంటున్నామో అక్కడ పెట్టేసినట్లయితే మనకి ఎలుకలు అనేవి తగ్గిపోతాయండి. ఇది చాలా వర్క్ అవుతుంది. నాకైతే నా గార్డెన్లో ఇలా పెట్టడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. మనకి పొగాకు కాడలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు కదా. నార్మల్గా మనకి కిల్లీ షాపులో కిల్లీ కడతారు కదండి, అక్కడ అడిగినా దొరుకుతాయి. లేదు మీకు అవి దొరకలేదు అంటే పొగాకు ఇవి దొరకలేదంటే మామూలుగా చుట్టలు అవి అమ్ముతారు కదండి, వాటిని ఓపెన్ చేసినా కూడా మనకి ఓకే. లేదు అంటే సిగరెట్ కట్ చేసి దాని మధ్యలో అది మనం యూజ్ చేసినా కూడా మనం బాగానే వర్క్ అవుతుందండి. అట్లీస్ట్ మీరు ఇవి దొరికితే కనుక మంచిదండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఈ ఇంతంత చిన్న పీసెస్ కింద ఇక్కడ వరకు ఇలా చిన్నగా కట్ చేసేసుకుని వీటిని మనం ఇంతంత చిన్న పీసెస్ కింద ఇలా మనకి ఎక్కడైతే తిరుగుతున్నాయో గార్డెన్ అంతట్లో కూడా మనం వాటి వచ్చే ఎంట్రన్స్లో కానీ అలాంటి ప్లేసెస్లో ఇలాగా మనం మొక్కలకి ఇలా మధ్యలో పెట్టేసినట్లయితే సరిపోతుంది. చాలా చక్కగా కంట్రోల్ చేయొచ్చు అండి. ఇది బెస్ట్ అని టిప్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా వర్క్ అయింది. ఇంక ఇది కాకుండా మనకి నిమ్మరసం అలాగే పసుపు ఇవి కలిపిన వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ని మనం స్ప్రే చేసినట్లయితే దానికి ఈ స్మెల్ అనేది ఎలుకలకు నచ్చదండి.
సో దాని వలన కూడా మనం ఎలుకల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. పొగాకు ఎలుకలు కంట్రోల్ చేయడానికే కాదండి, మనకి మొక్కల్లో వచ్చే నెమటోడ్స్కి కూడా వీటిని వాడచ్చు. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. కానీ కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారండి, నెమటోడ్స్ పొగాకు చెట్లకి కూడా వస్తాయి కదా, మరి పొగాకు వాడితే నెమటోడ్స్ ఎలా కంట్రోల్ అవుతాయని. దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చేస్తానండి, చూస్తూ ఉండండి. జిల్లేడు చెట్లు తెలుసు కదండి, ఆ జిల్లేడు రసాన్ని అంటే ఆకులు నలిపితే పాలు వస్తాయి కదా, ఆ పాలు వలన కూడా ఎలుకలు రావండి. ఎలుకలు వచ్చే ప్లేస్ లో ఇలాంటి ఆకులు నలిపి పెట్టినట్లయితే ఎలుకలు అనేవి కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు అయితే కొన్ని టిప్స్ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొన్ని టిప్స్ నేను చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.